మూవింగ్ ఆన్. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకు వెళ్లి చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. శిరీష రోడ్డుపై నడిచి వెళుతుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగానే అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. ఈ ఘటనను ఫోన్లో చిత్రీకరిస్తున్న స్థానికులపై కూడా భౌతిక దాడి చేశాడు మునికన్నప్ప. పోలీసులు టీడీపీ కార్యకర్త మునికన్నప్పను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై డీఎస్పీ పార్థసారథి స్పందించారు. మునెప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి, శిరీష అనే మహిళను చెట్టు కట్టేసి కొట్టారని అన్నారు. వాట్సాప్లో ఫోటో రాగానే ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితులందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి అని వీళ్ళు నలుగురు ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నిన్ను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్లీగా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊర్లో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేయడం దారుణం అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్. కుప్పంలో టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని, సొంత నియోజకవర్గంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళపై జరిగినటువంటి అత్యాచారం ఏదైతే వెలుగులోకి వచ్చిందో, నారాయణపురం అనేటటువంటి ఒక ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది అత్యంత హేయమైన చర్య. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే విని నిజంగా చాలా మనస్తాపానికి కూడా గురవుతాం.